ఒక ఐబొమ్మ రవిని అరెస్ట్ చేస్తే పైరసీ సమస్య ఆగిపోతుందా ఇస్ అ క్వశ్చన్. పైరసీ సమస్య ఆగిపోకపోవచ్చు, కానీ అది కూడా చేయకపోతే అసలు మొత్తం వదిలేసినట్టే కదా. నో, డెఫినెట్ గా చేయాలి. దాని మొలాన ఆగుతుందా, ఎంత అవుతుంది, మళ్ళీ అసలు అతను యాక్చువల్ గా అతన్ని కన్విక్ట్ చేయగలుగుతారా లేదా కూడా ఐఎమ్ నాట్ వెరీ షూర్. ఇప్పుడున్న రూల్స్ దాంట్లో అతనికి ఉన్న అట్లీస్ట్ నాట్ టు మై నాలెడ్జ్. వై? ఎందుకంటే దట్ ఈస్ అబౌట్ 7 years బిలో కేసు అది. ఓకే, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో అది ప్రూవ్ అవటానికి ఇప్పుడు మన దేశం ఎలా ఉందంటే నిటారీ కిల్లింగ్, ఒక 40-50 మందిని చంపేసిన వాళ్ళ కేసు ఢిల్లీలో 18 సంవత్సరాలు ట్రయల్ జరిగి ఫైనల్ గా ఎక్విట్ చేశారు, ఎవిడెన్స్ లేదు. ఇది అంత భయంకరమైన ఇది, అంటే కొట్టొచ్చినట్టు ఆనవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఎవరు ఎక్కడ సర్వర్లో పెట్టారు, ఇది ఏంటి అన్ని ఉడికని ఇనీషియల్ గా మీకు మీడియా పబ్లిసిటీలో వచ్చేస్తుంది, కానీ ఆ కాంట్రాక్ట్స్ ఇతన్ని ఏమైనా చేయగలుగుతారా లేదా అని కూడా నాకు ఐఎమ్ నాట్ షూర్ అండి. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ దట్. రైట్. ఇంకోటి ఏంటి, ఇతను ఇక్కడికి వచ్చాడు, రాకపోతే పర్టికులరా ఎప్పటికి, అది కూడా పాయింటే కదా.